ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతి తక్కువ ఛార్జెస్తో వెళ్ళేటువంటిది రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ వ్యవస్థ. మనం చూసినట్లయితే ఒకటి ఆర్టీసీ, మరి నేషనల్ వేడిగా ఉండేది రైల్వే. ఈ రెండు వ్యవస్థలు కూడా సాధారణ పౌరుల్ని సురక్షంగా వారి యొక్క గమ్యానికి రక్షణతో కూడినటువంటి జర్నీని అందించేటువంటి విషయాలు తీసుకొస్తూ ఉన్నాయి. మరి ఏలూరు డిపో నుంచి మరి తిరుపతి బస్సు కూడా, మన పెద్ద తిరుపతి బస్సు ఉంది. అది కొద్దిగా ఎక్కువ మందికి ఇంకా పబ్లిక్ తెలియనట్లు ఉంది. ఇక్కడ ఈ రెండు సర్వీసెస్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ దర్శనం టికెట్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఒక ఏసీ స్లీపర్ కూడా వేయాలన్నటువంటి ఆలోచన ఇక్కడ నుంచి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళే విధంగా, ఎయిర్పోర్ట్కి వాళ్ళ లగ్జరీ, అదేవిధంగా హైదరాబాద్ స్లీపర్ ఏసీ పెట్టాలని నేను కూడా నిన్న చెప్పాను ప్రపోజల్స్. అట్లాగే ఇంకా మరి చింతలపూడి నుంచి కూడా, నూజివీడ్ నుంచి కూడా తిరుపతికి సర్వీసెస్ నడపడానికి కూడా అక్కడ దీనిగా ఉంది. మరి ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే వాడపల్లి ఈ మధ్యకాలంలో భక్తులు, ప్రజలు మరి చాలా మంది అటు ఈస్ట్ గోదావరి నుంచి కానివ్వండి, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి కానివ్వండి, ఇటు కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి, వాడపల్లి శనివారం 7 వారాలు అనేటువంటి ఒక నినాదంతో మరి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం 7 వారాలు జర్నీ చేస్తూ ఉన్నారు. ఈ రమారమి చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి 20 బస్సులు ప్రతి శనివారం వస్తూ ఉన్నాయి. మరి ఏలూరు నుంచి 10, భీమవరం నుంచి 10, 20, ఈస్ట్ గోదావరి నుంచి దాదాపు 60 బస్సులు, అంటే కేవలం 100 బస్సులు వాటి నిమిత్తమే ఒక వాడపల్లి వెంకటేశ్వర దర్శనార్థం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా సంక్రాంతి వచ్చిందంటే మన ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి మనకు ఉంది. దాన్ని మరి 9వ తారీఖు నుంచి ఒక జనవరి 9 నుంచి దాదాపు 13వ తారీఖు వరకు ఎవ్రీడే ఒక రోజు 20, ఏది 9వ తారీఖు 21 బస్సు అయితే అది 10వ తారీఖున 30 బస్సులు, 11వ తారీఖున 30 బస్సులు, 12వ తారీఖున 30 బస్సులు, రేపు 13న ఒక 6 బస్సులని, అలా చూసుకుంటే ఒక 117 బస్సులని ఒక ప్రణాళిక. అంటే ఎక్కడా కూడా ప్రైవేటు రవాణా వ్యవస్థలో ప్రైవేటు బస్సులకి అధిక ధరలకు గురవ్వకుండాను నామినల్ మామూలుగా ఛార్జీలకే ప్రజల్ని అక్కడి నుంచి తీసుకురావాలనేటువంటి ఇది. మళ్ళీ తర్వాత కూడా ఇటు నుంచి రిటర్న్ జర్నీ కూడా ఒక ఆలోచన చేసి మరలా ఇక్కడ 16వ తారీఖు నుంచి మనం మరలా ఇక్కడ 15 తారీఖు నుంచి రిటర్న్ జర్నీకి కూడా మళ్ళీ బస్సులు అదనంగా స్పెషల్గా ఏర్పాటు చేయటం. దానికి కూడా దాదాపు 15వ తారీఖున 10, 16వ తారీఖున 15, 17వ తారీఖు 8, 18, 20, 19, 30, 20వ తారీఖున 10, టోటల్గా 93 బస్సులని మరి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా అదనంగా ప్రోటింగ్ ఉంది, ఇంకా పబ్లిక్కి ఎక్కువ అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా పెంచుకొని ఇక్కడ ఆర్టీసీకి ఉన్నటువంటి బస్సులు ఏదైతే సంస్థాపరంగా ఉన్నటువంటి బస్సులు కాకుండా అదనంగా ఎక్కడైతే నీడ్ ఉందో, ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో కావలసినటువంటి బస్సులను, అది ఏసీనా, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు కానివ్వండి, ఎక్స్ప్రెస్లు కానివ్వండి, మరి ఏదైతే పల్లి వెలుగులు కానివ్వండి, లేకపోతే ఇందిరా కానివ్వండి, ఇట్లా ఏదైనా కానీ ఇటు ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ సంస్థ నుంచి ఇంకా ఏదైనా కొరత ఉన్నప్పుడు హైర్ బస్సులు తీసుకుని వాటిని కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.